ఓకే మాస్టర్స్, సుఖాసీనులకండి. ఆలోచన రహిత స్థితిలో ఉంటూ బాబా గారి జ్ఞానామృతాన్ని వినండి మాస్టర్స్. మనము పోయిన క్లాసులో ఏం చెప్పుకున్నాము? ఇప్పుడు ఈ చోల్కర్ బ్రహ్మజ్ఞానం గురించి తెలుసుకోవడానికని బాబా దగ్గరకు వచ్చాడు. సో అక్కడ కొన్ని లీలలు చూపించారు బాబా గారు. సో అసలు బ్రహ్మజ్ఞానాన్ని కోరుకునే ముందు అసలు మనిషి ఏ విధంగా ఉండాలి, ఇంటర్నల్గా ఏ విధంగా ఉండాలి, సో అలాగే బాహ్య ప్రపంచంలో కూడా అతని యొక్క ఇంటరాక్షన్స్ బాహ్య ప్రపంచంతో ఎలా ఉండాలి, ఈ విషయాలన్నీ కూడా 10 సూత్రాల్లో చెప్పారు. అందరూ విన్నారు చోల్కర్తో పాటు. అయితే ఆ, నో నో ఇది చోల్కర్ది ముందు క్లాసు. సో ఇది ఈయన ఆ, ఒంట్లో బాగలేక వచ్చాడు కదా. సో యా, ఒంట్లో బాగలేక వచ్చాడు అతను. సో జనరల్గా ఏంటంటే బాబా గారి యొక్క ఆరాలోకి రావడం అంత ఈజీ కాదు ఎవరికి కూడా. అది కూడా మనం చెప్పుకున్నాము. ఈయన రాగానే స్వస్థత పొందుతున్నాడు. ఆ, పైగా ఉమ్, పైగా అతనికి మోక్ష మార్గంలో కూడా తొందరగానే పెట్టారు బాబా గారు. ఆ, తక్కువ ఆ, దక్షిణ తీసుకుంటూ, పైగా అతను ఏంటి, ఆ, ఆ, పైగా అతను ఏం చేస్తున్నారు, ఆ ఆ వ్యక్తి ఆ, తన దగ్గర డబ్బులు లేకపోయినా కూడా పంచదారకు అయ్యే పంచదారకు అయ్యే ఖర్చుని, పంచదార కాఫీలో పంచదార వేసుకోవడం మానేసేసి ఆ డబ్బుల్ని జమ చేసుకుని ఆ డబ్బులతో తను అనుకున్నట్టుగా బాబా గారి దర్శనానికి వచ్చాడు. ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం కదా. సో ఆయన కొంత తొందరగా తొందరగా ఆయనకు మోక్ష మార్గంలో కూడా తొందరగానే పెట్టారు బాబా గారు. నేను ఎప్పటి నుంచో నేను ఆ, ఆయన ఏం చేశాడు వచ్చిన తర్వాత తొందరగా మోక్ష మార్గంలో పెట్టడం అంటే, ఆయన వచ్చిన తర్వాత గురుచరిత్ర చదివాడు బాబా గారి దగ్గర ఉండి. గురుచరిత్ర చదివిన తర్వాత ఒక సప్తాహం చేశాడు, అంటే 7 రోజులు చదివాడు. సో బాబా గారితో డైరెక్ట్గా మాట్లాడడానికి అంత ఈజీ కాదు కదా. ఒకవేళ వచ్చినా ఆయన పర్యవేక్షణలో ఆయన యొక్క సమక్షంలో ఉన్నా కూడా అంత అంత ఫ్రీగా మాట్లాడగలిగేది కొంతమందే. ఆయనతో ఎప్పుడు తిరిగేవాళ్ళు మాత్రమే ఫ్రీగా బాబా గారితో మాట్లాడగలరు. సో వాళ్ళ ద్వారా అతను, నేను ఒక సప్తాహం చేస్తే చాలా గురుచరిత్ర, లేకపోతే మరొక సప్తాహం కూడా చెయ్యాలా అని అడిగిపించి, ఎవరి చేత, కాక శ్యామా చేత అడిగిపించి శ్యామాకి చెప్పారు, ఓకే అతను మరొక సప్తాహం చెయ్యమని. సో ఆ విధంగా ఎప్పుడైతే అలాగ చేస్తూ వచ్చాడో, సప్తాహం సప్తాహం 2 సార్లు చేస్తూ వచ్చాడో, అతను రికవర్ అవ్వడం మొదలుపెట్టాడు. పైగా మోక్ష మార్గంలోకి పెట్టడానికి కూడా బాబా గారు చూశారు. సో అది హేమట్ పంతు ఆశ్చర్యపోయాడు. నేను ఎప్పటి నుంచో కొన్నేళ్ల నుంచి చదువుతున్నాను, చెందుతున్నాను. బాబా గారు ఏంటి నా యందు అంత త్వరగా ఆయనకు చూపించినంత ఆ, ఈ త్వరగా నాకేమీ ఎప్పుడు అలా అనిపించలేదు అని చెప్పేసి ఎందుకో మనసులో ఒక నెగిటివ్ ఆలోచన, ఒక సందేహం కలుగుతుంది. అది బాబా గారికి ఆల్రెడీ తెలుసు కదా. ఆయన విశ్వవ్యాప్తంగా ఉండే ఆత్మ కాబట్టి ఎవరు ఎక్కడ ఏమనుకుంటున్నారో, ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారో అన్నీ తెలుస్తాయి. అర్థమైంది. అర్థమయ్యి ఏం చేశారంటే, వెంటనే హేమట్ పంత్ మనస్సుని కనిపెట్టారు బాబా గారు. కనిపెట్టేసి వెంటనే అతన్ని లేపి శ్యామా వద్దకు పోయి 15 రూపాయలు దక్షిణ తీసుకుని అతనితో కొంతసేపు మాట్లాడి ఆ తర్వాత రా అని చేసి పంపించారు. బాబా మనస్సున కారుణ్యోదయం అయ్యను. కానీ అతను అలా థింక్ చేస్తుంటే బాబా గారు బాధపడ్డారో ఏమో. ఇతను రాయడము కారుణ్యోదయం అయింది అని రాశారు, కానీ అతనికి అట్లా ఆజ్ఞాపించాడు. కానీ ఆయన ఆజ్ఞని ఎవరు జవదాటలేరు కదా. సో హేమట్ పంత్ వెంటనే మసీదు విడిచి శ్యామా గృహానికి వచ్చాడు. అప్పుడే అతను స్నానం చేసి దోవతి కట్టుకుని ఉన్నాడు. ఓకే, దోవతి కట్టుకుని ఉన్నాడు ఎవరు, శ్యామ. అతను బయటకు వచ్చి హేమంత్ పంత్ని ఇట్లా అడిగాడు, మధ్యాహ్న హారతి సమయం అందు మీరు ఎక్కడికి వెళ్ళారు? మీరు మసీదు నుండి వచ్చుచున్నట్లున్నదే.
ఏంటి చికాగ్గా చంచలంగా ఉన్నారు? మీరు ఒంటరిగా వచ్చారేమిటి? కొంతసేపు కూర్చుని విశ్రాంతి తీసుకోండి పోనీ. నేను ఈ లోపల నా పూజ అది ముగించుకొని వస్తాను. ఈలోగా మీరు తాంబూలం కూడా వేసుకోండి అని సంతోషంగా కొంతసేపు కూర్చొని మాట్లాడుకుందాము అని క్యాజువల్గా మాట్లాడుతున్నాడు శ్యామ. ఇతని మనసులో జరుగుతున్నది అతనికి తెలియదు కదా. హేమంత్ పంత్ ముందర ముందర వసారాలో కూర్చున్నాడు. కిటికీలో భాగవతమును ప్రసిద్ధ మరాఠీ ఆ, గ్రంథము ఉండెను. దాని పేరేంటి? నాద భాగవతము. ఇది భాగవతములోని ఏకాదశ స్కందమునకు ఏకనాథుడు వ్రాసిన వ్యాఖ్యానము. ఇది ఎవరు రాసిన మనకు బాగా పోతన రాసిన భాగవతం తెలుసు. వీళ్ళు మరాఠీలో ఒక గ్రంథము భాగవతం ఉందట, నాద భాగవతము. అది ఎవరు రాశారు? ఏకనాథుడు అనే అతను రాశాడు. సాయిబాబా సిఫారసు చేయుటచే బాబాసాహెబ్ దీక్షిత్ ప్రతిదినము షిరిటీలో భగవద్గీత, దాని మరాఠీ వాక్యోపానము భావార్థ దీపిక లేదా జ్ఞానేశ్వరి అంటే శ్రీకృష్ణునకు అతను సేవకుడకు ఉద్ధవునకు జరిగిన సంభాషణ అన్నమాట. ఏది భావార్థ జ్ఞానేశ్వరి అంటారు దాన్ని. శ్రీకృష్ణుడికిను అతని సేవకుడు ఎవరంటే ఉద్ధవుడు, వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ అన్నమాట అది. అంటే మనకి బాగా ఫేమస్ ఏంటంటే కృష్ణార్జునుల మధ్య జరిగిన సంభాషణ, అది భగవద్గీత. కానీ చాలా ప్లేసెస్లో శ్రీకృష్ణుడు ఉద్ధవునికి కూడా కొన్ని గొప్ప విషయాలు చెప్తాడు. అది దాన్ని జ్ఞానేశ్వరి అంటారు లేదా భావార్థ దీపిక అంటారు. అది నాకైతే తెలియదు, కానీ చాలామంది చెప్పుకుంటారు. అది కూడా చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవాలని. ఏకనాథ భాగవతమును మరియు భావార్థ రామాయణమును నిత్యము చదువుచుండేవాడు. ఎందుకు? బాబా గారు కొంతమందికి, ఇప్పుడు చూడండి పత్రిజీ ఉన్నారు, పత్రిజీ గారి యొక్క పిఎస్ఎస్ఎం యొక్క మరొక మోటివ్ ఏంటి? స్పిరిచువల్ బుక్స్ చదివిస్తారన్నమాట. ఆత్మ గురించి చదువుకోవడము. ఎందుకంటే ఆత్మ సాక్షాత్కారము, ఆత్మజ్ఞానం మనకు కలగాలి కాబట్టి ఆత్మకి సంబంధించిన స్పిరిచువల్ బుక్స్ మనం చదువుతూ ఉంటాము. అలాగే స్పిరిచువల్ ఎనర్జీస్ మనకు పొందడానికి పుష్కలమైన పుస్తకాలు. అలాగే బాబా గారు కూడా ఆనాడు అలాగే చేసేవారు. ఆయన దగ్గరికి వచ్చిన వారందరికీ ఏదో కష్టమో నష్టమో ఏదో దేంతోనో వస్తారు కదా. వచ్చిన వాళ్ళందరికీ వారు అందులోంచి బయటపడడానికి కొన్ని బుక్స్ సజెస్ట్ చేసేవారు. ఇతనికి ఎలాగ సజెస్ట్ చేశారు? గురు చరిత్రని ఒక సప్తాహమే కాదు, మరో సప్తాహం కూడా చేయమన్నారు. అలాగే ఈయనకు ఎవరకు? ఈ బాబాసాహెబ్ దీక్షిత్కి ప్రతిదినము భగవద్గీత చదవమన్నారట. అలాగే భావార్థ దీపిక, జ్ఞానేశ్వరి కూడా చదవమన్నారట. ఏకనాథ భాగవతాన్ని, భావార్థ రామాయణాన్ని కూడా నిత్యము చదువుతూ ఉండమని చెప్పేవారట. సో భక్తులు వచ్చి బాబాను ప్రశ్నలు వేయునప్పుడు చూసారా, భక్తులు వచ్చి బాబాని ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఎందుకు ప్రశ్నలు వేయడము? ప్రశ్నలు వేస్తారు ఎందుకంటే నువ్వు ఇంటర్నల్గా లోపలికి నువ్వు ఆత్మకు కనెక్ట్ అవ్వనంత వరకు, ప్రాపంచకంగా మాత్రమే నువ్వు ఎప్పుడూ ఇంటి బయటే ఉంటున్నంత వరకు, ఇంటి లోపల నీకు ఆత్మ ఉంది, దానికి కనెక్ట్ అవ్వనంత వరకు, ఎప్పుడు బయటే ఉన్నంత వరకు, అంటే ఎప్పుడు ప్రాపంచికంగానే ఉంటున్నంత వరకు ప్రతి ఒక్కటి కూడా కన్ఫ్యూజనే, ఏది అర్థము కాదు. మనకి ఎవరు అర్థాలు చెబుతారు? ఏదో మనకి తెలిసిన నాలెడ్జ్, ఇది ఇలాగా, అది అలాగా, అది అలాగా, ఇది ఇలాగా అని చెప్పేసి మనకి ఏవో తెలిసిన ఒక 4 విషయాలు, ఆ 4 విషయాలతోనే అటు మార్చి ఇటు మార్చి ఇటు మార్చి అటు మార్చి మనము మన బ్రెయిన్ని ఉపయోగించి మన బ్రెయిన్తో తెలిసిన ఆ 4 విషయాలే, తెలియనిది ఎంతో ఉంటుంది. మానవుడికి తెలియనిది సముద్రం అంతా, తెలిసేదేదో కొంచెమే. ఆ కొంచాన్నే అటికేసి జీవితం అంతా కూడా దానిపైన ఆధారపడి వెళ్ళబుచ్చుతూ ఉంటాడు, పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు. 70 ఏళ్ళు కావచ్చు, 80 ఏళ్ళు బ్రతకచ్చు, 90 ఏళ్ళు బ్రతకచ్చు, బట్ అన్ని రోజులు కూడాను. సో నీకు ఎవరు వచ్చి చెప్పగలరు? నాకు ఈ కన్ఫ్యూజన్ ఉంది, ఇది నాకు అర్థం కావటం లేదు అంటే, అలా కాదు ఇలాగా అని చెప్పడానికి ఎవరున్నారు? అర్జునుడికి అంటే కృష్ణుడు ఉన్నాడు, సరే పాండవులకి కృష్ణుడు ఉన్నాడు, ఆనాడు కౌరవులకి కృష్ణుడు ఉన్నా కూడా వాళ్ళు ఉపయోగించుకోలేదు, అది వారి అజ్ఞానం.
అది పక్కన పెడదాం. కానీ పాండవులకు అది కాదు ఇది అని చెప్పడానికి కృష్ణుడున్నాడు. మీకు నాకు ఎవరున్నారు? ఎవరు చెబుతారు? మనం కూడా అర్జున్ లాంటి వాళ్ళమే కదా! అర్జునుడు, లేకపోతే భీముడు, ధర్మరాజు వాళ్ళలాంటి వాళ్ళమే కదా మనం కూడా. ఇప్పుడు వాళ్ళకి ఆయన ఉన్నాడు. ఇది మంచి, ఇది చెడు, అలాగొద్దు, ఇలా చెయ్యి అని చెప్పడానికి. మరి మనకెవరున్నారు? మనకెవరు చెబుతారు? మనకు తెలిసినవి ఏవో 4. ఆ 4 విషయాలనే తిరగేసి, మరగేసి, మరగేసి, తిరగేసి 90 ఏళ్ళు బతికేస్తున్నాం. క్లారిటీ లేకుండా. సో, ఆ క్లారిటీ రావాలి అంటే స్పిరిచువల్‌గా ఉండాలి. స్పిరిచువల్ బుక్స్ చదవాలి. స్పిరిచువల్ నాలెడ్జ్‌ని సంపాదించాలి. స్పిరిచువల్ విజ్డమ్‌ని పొందాలి. స్పిరిచువల్ విజ్డమ్‌ని ఎలా పొందుతామో చదివిన స్పిరిచువల్ బుక్ నుంచి నాలెడ్జ్ పెంచుకొని ఆ నాలెడ్జ్‌ని మన జీవితంలో అమలు జరిపితే అమలు జరపడం అంటే దానితో దానితో అనుసంధానం అవుతూ కర్మ చేస్తూ ఉండేటప్పుడు వచ్చిన పర్యవసానము నుంచే నువ్వు స్పిరిచువల్ విజ్డమ్ను పొందుతావు. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఏదో ఒక ముక్కో 2 ముక్కలో సాధించేసి మాకు అన్నీ వచ్చు అంటే అంటే కుదరదు, జరగదల. ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. అందుకని ఆనాడు కూడా షిరిడి సాయిబాబా గారు ఈనాడు మనం చేస్తున్న ఈనాడు మనం ఏమి చేస్తున్నాము, ఈరోజు మనము చేస్తున్న ఇదే పద్ధతిని బాబా గారు వారి భక్తుల చేత కూడా ఆయన అదే చేయిస్తారు. చూడండి ఇక్కడ ఈయనకు ఎన్ని చదవమన్నారు? ఎవరు ఎవరు బాబాసాహెబ్ దీక్షిత్కి ప్రతిదినము షిరిడిలో భగవద్గీత, ఓకే, మళ్ళీ మరాఠీలో వ్రాసి ఉన్న భావార్థ దీపిక, అలాగే ఏకనాథ భాగవతాన్ని, భావార్థ రామాయణాన్ని కూడా నిత్యం చదువుతూ ఉంటే నీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు. ఇన్ని పుస్తకాలు సజెస్ట్ చేశారు. ఈ సజెస్ట్ చేసిన పుస్తకాలు ఎందుకు? ఆయన ఏవో ప్రశ్నలతో వెళ్ళాడు. ఏవో ఉన్న ఆ ప్రశ్నలు ఏవో మరి ఈ బుక్లో ఇవ్వలేదు. ఆ ప్రశ్నలకు నీకు సమాధానాలు రావాలి అంటే నువ్వు ఇంటర్నల్గా కనెక్ట్ అవ్వాలి. నువ్వు ఆ ప్రశ్నలు ఎక్కడి నుంచి పట్టుకొని వచ్చావు? భౌతిక ప్రపంచం, బయట ప్రపంచం నుంచి పట్టుకుని బాబా దగ్గరికి వెళ్ళావు నువ్వు. నువ్వు అది కాదు ఇది కాదని కళ్ళు మూసుకుని బాబా చెప్తే ఆయన మహిమ చూపిస్తున్నాడు అనుకుంటావే తప్ప నువ్వు నిజమైన స్పిరిచువల్ విజ్డమ్ నీకు రాదు. సో అందుచేత ఈ బుక్స్ అన్నీ కూడా బాబా గారు చదివించి వాళ్ళ చేత వాళ్ళలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. ఎప్పుడైతే స్పిరిచువల్ నాలెడ్జ్ పెరిగిందో, స్పిరిచువల్ ఎనర్జీస్ అని ఎప్పుడైతే శరీరంలో ప్రవేశించాయో ఆటోమేటిక్గా ఇంటర్నల్గా తన ఓన్ సోల్ తోటి వాళ్ళు కనెక్ట్ అవుతారు. ఎప్పుడైతే కనెక్ట్ అయ్యారో వాళ్ళల్లో ఒక మార్పు వస్తుంది, ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. ఎప్పుడైతే ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిందో వాళ్ళకున్న ప్రశ్నలకి సమాధానాలు వాళ్ళ ఇంద్రియాలకే తోస్తుంది. అంటే లోపల నుంచి ఆత్మ అంటే ఇంట్యూషను సమాధానాలు చెబుతుంది. ఇక వాళ్ళు ఎవరి మీద ఆధారపడక్కర్లా, ఇండిపెండెంట్గా బ్రతకగలరు. ఎప్పుడు నువ్వు ఆధారపడతావు ఎవరి మీదైనా? ఆధారపడడం అనేది ఎప్పుడు వస్తుంది అంటే నీకు జీవించడం రానప్పుడు, లేదా నువ్వు ఎలా జీవించాలో నీకు తెలియనప్పుడు ఒకరి మీద నువ్వు ఆధారపడతావు. సో ఆ పరిస్థితి నుంచి బాబా గారు ఎవరినైనా కూడా బయటపడేస్తారు. చూసారా, బాబా గారి యొక్క ముఖ్యమైన తత్వం ఏంటంటే ఆధారపడి ఉండడము అనే దాన్ని ఆయన ఎంకరేజ్ చేయరు. నువ్వు ఆధారపడకుండా ఇండిపెండెంట్గా ఉండాలి. నువ్వు ఇండిపెండెంట్గా ఉండాలంటే యూ హ్యావ్ టు బీ విత్ యువర్ సెల్ఫ్. యూ హ్యావ్ టు కనెక్ట్ విత్ యువర్ ఓన్ సోల్. నీ సోల్తో నువ్వు కనెక్ట్ అయిన రోజుని నీ సోల్ నీకు అన్నీ చెబుతుంది. నీ ఇంట్యూషన్, నీ ఇంద్రియాలకు ఆ జ్ఞానాన్ని ఇస్తుంది. దాన్ని నువ్వు కర్మ ద్వారా ఎప్పుడైతే నువ్వు జీవితంలో అమలు జరిపావో ఆ వచ్చే పర్యవసానాన్ని బట్టి నీ యొక్క విజ్డమ్ ఆధారపడి ఉంటుంది. అప్పుడు ఆత్మ యొక్క స్థాయి మారుతుంది. సో ఇంత ప్రాసెస్ ఉంది కాబట్టి బాబా గారు కూడా అదే చేయించేవారు. ఈ గ్రంథములే భక్తులు వచ్చి బాబాను ప్రశ్నలు వేయినప్పుడు బాబా కొంతవరకు జవాబిచ్చి అటుపైన వాడిన గ్రంథముల పారాయణం వినుమని పంపుచూ ఉండేవారు. చూసారా, కొంతవరకు ఆయన సమాధానం చెప్పేవారు వచ్చిన వాళ్ళకి. ఇక మిగతాదంతా ఇక పో, నువ్వు పుస్తకాలు చదువుకుంటా ఉండు, పుస్తకాలు చదువు,
మళ్ళీ రా, మాట్లాడు నాతో, డిస్కస్ చేయని ఆ పుస్తకాలని ఆయన ఇదిలో పెట్టేవారు. ఈ గ్రంథములే భాగవత ధర్మములోని ముఖ్య గ్రంథములు. భక్తులు పోయి వినునప్పుడు వారి ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు లభించుచుండెను. చూసారా? వారు ఏ ప్రశ్నలైతే వెళ్ళేవారో ఆయన దగ్గరకు, కొంతవరకు బాబా గారు వాటిని టేక్ కేర్ చేసేవారు. మిగతాది వారి స్వంత స్పిరిచువల్ గెయిన్ మీద, అవేర్నెస్ మీద పెట్టేవారు. ఆ పుస్తకాలు సజెస్ట్ చేసేవారు. ఎప్పుడైతే ఆ పుస్తకాలు చదివారో వాళ్ళకి సమాధానాలు దొరికేస్తూ ఉండేవి. అంటే ఒకసారి చదవగానే దొరికిపోవండి, అంటే ఓవర్ నైట్ ఏది జరగదు. దానికి నువ్వు మనసా వాచా కర్మేణ అన్నిటినీ కూడా నువ్వు అలైన్ చేసుకోవాలి. ఏదో ఇప్పుడు మనము ఒక నవల చదువుతూ ఒక పక్క వంట చేస్తున్నట్టుగా స్పిరిచువల్ బుక్స్ చదివితే కుదరదు. హేమంత్ పంత్ కూడా నిత్యము నాద భాగవతమును పారాయణము చేసేవాడు. ఓకే. అయితే ఈ దినము నిత్యము చదువు భాగము పూర్తి చేయుటకే కొందరు భక్తులతో కలిసి మసీదుకు పోయెను. శ్యామ ఇంటికి, అంటే అక్కడ వాళ్ళు కూడా గ్రూపు సజ్జన సాంగత్యం చేసేవారన్నమాట. చూడండి, ఆ రోజు కూడా ఈయన ఏం చేశాడు, ఏ భాగం అయితే ఏకనాథ భాగవతము ఏ చాప్టర్లో అయితే అతను ఉన్నాడో ఆ చాప్టర్ పూర్తి చేయడానికి కొందరు భక్తులతో కలిసి ఆయన మసీదుకి వెళ్ళిపోయాడు. శ్యామ ఇంటికి కిటికీలోనున్న నాద భాగవతమును తీయగా తానా నాడు పూర్తి చేయని భాగము తెరుచుకొనెను. చూడండి ఎంత మహిమో. ఎందుకు పంపించుసారా? బాబా ఏం చెప్పాడు, నువ్వు కాకాసాబు ఇంటికి వెళ్ళు, 15 రూపాయలు నువ్వు దక్షిణ తీసురా, అయితే నువ్వు వెంటనే వచ్చేయకు, నువ్వు అక్కడ కాసేపు ఆగు, నువ్వు అక్కడ కాసేపు వాళ్ళ ఇంట్లో ఆగి ఆయనతో కాసేపు బాతాకాన కొట్టి అప్పుడు ఇంటికి రా అన్నారు. అది చూడండి, అది విచిత్రంగా అనిపించట్లే? ఇప్పుడు ఎందుకో ఇప్పుడు తెలుస్తుంది ఎందుకట. సో యాక్చువల్గా అతను ఇన్కంప్లీట్గా, పత్రిజీ గారు వాళ్ళు కూడా చెప్తారు, పిఎస్ఎస్ఎం వాళ్ళు కూడా, నువ్వు ఏదైనా బుక్ నువ్వు పట్టుకున్నావంటే పూర్తి చేయాలి అని. ఒకేసారి 2-3 బుక్స్ చదవచ్చు కదండి అని అడుగుతూ ఉంటారు. నేను కూడా విన్నాను. సరే, నువ్వు 2-3 పుస్తకాలు ఉంటే ఒక ఒక రోజేమో అంటే ఈ పుస్తకంలో ఒక పేజీ, ఆ పుస్తకంలో ఒక పేజీ చదవచ్చు. మొత్తానికి 2 పుస్తకాలు నువ్వు ఒకేసారి చదవచ్చు, ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. కానీ ఒక పుస్తకాన్ని చదువుతూ స్పిరిచువల్ పుస్తకాన్ని అక్కడ ఆపేసి, ఇది బాగుంది, దీనిపైన అట్ట బాగుంది కదా, లేకపోతే దీనిపైన ఒక చిత్రం బాగుంది కదా అని మరో పుస్తకాన్ని పట్టుకోకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. రెండవది, ఒక పుస్తకాన్ని చదువుతూ ఇంకెవరో వచ్చారు, అబ్బాబ్బలే ఉందండి ఈ పుస్తకం, నాకు ఇస్తారా ఓసారి అని అడుగుతారు. సరే ఇవ్వండి, అలాగేనండి తప్పకుండా ఇస్తాను నేను ఈ పుస్తకం చదువుతున్నాను, నేను ఇది చదివిన తర్వాత మీకు నేను పిల్లల చేత పంపిస్తాను, లేకపోతే నేనే వచ్చిస్తాను, ఏదో సంథింగ్ చెప్పి వారికి మీరు పూర్తిగా పుస్తకాన్ని చదివిన తర్వాత అప్పుడు ఆ పుస్తకాన్ని వారికి ఇవ్వవచ్చు. చాలా జాగ్రత్తగా గమనించండి నేనేం చెప్తున్నాను. ఎప్పుడూ కూడా అఫేజాడ్గా ఏ పుస్తకాన్ని హాఫ్లో చదవవద్దు, హాఫ్లో వదిలేయవద్దు. పోన్లేండి ఏముంది, మళ్ళీ తను చదివిన తర్వాత నాకే ఇస్తుందిలేండి, నేను అప్పుడు చదువుతాను, అలాంటి అంతరాయాలు రాకూడదు. మొగమాటానికి పోవద్దు. మొగమాట ఏముంది, నేను చదివిన తర్వాత ఇస్తాను అనగానే వాళ్ళు ఫీల్ అయిపోయారంటే వాళ్ళు సరైన స్నేహితులు కారు. నేను అడగంగానే ఇవ్వలేదు అని ఫీల్ అయ్యేవాళ్ళు సరైన స్నేహితులు కాదు, లేదా సరైన చుట్టాలు కారు. సో స్పిరిచువల్ బుక్స్తో, అది మామూలు ఈ వారపత్రికలు ఆ వారపత్రికలు దట్ ఈస్ ఓకే, కానీ స్పిరిచువల్ బుక్స్తో మాత్రం జాగ్రత్త. సో ఇక్కడ ఈయన కొన్ని పేజీలు చదవలేదట. ఓకే, అది అనుకోకుండా శ్యామ, అదే ఆయన చెప్పాడు కదా, నేను పూజ చేసుకుని వస్తాను, నువ్వు కూర్చో బయట, అంతవరకు తింటూ ఉండని వెళ్ళిపోయాడు కదా ఆయన లోపలికి. సో ఇతను అలాగా చూడంగా అలాగా అటు చూస్తూ ఉంటే ఆ కిటికీలో ఈ ఏకనాథ భాగవతమే ఉండి ఎగ్జాక్ట్గా తాను ఆనాడు పూర్తి చేయకుండా వదిలేశాడే, ఏదో మర్చిపోయాడో మరి ఏం జరిగిందో తెలియదు, కరెక్ట్గా ఆ భాగమే తెరుచుకుందట. చూడండి, తన నిత్య పారాయణ చేయుటకే కాబోలు అయితే బాబా నన్ను ఇక్కడ పంపించాడున అప్పుడు అర్థమైంది. లేకపోతే ఎవరైనా అలా చెప్తారా, నువ్వు వెళ్ళి డబ్బులు తీసురా అంటే అది ఓకే, కానీ వెంటనే వచ్చేయకు, నువ్వు అక్కడ కూర్చో, నువ్వు అక్కడ ఉండి
ఆయనతో కాసేపు మా బాతాకాని కొట్టి అప్పుడు నువ్వు రా అని ఎవరు చెప్పరు కదా. కానీ బాబా గారు అలా చెప్పారు. ఎందుకంటే మరి ఈ విచిత్రం ఆయనకి జరగాల, జరుగుతుందని ఆయనకు ముందే ఊహించారు బాబా గారు. లేదా అంటే ఆయనకు ఒక గుణం ఉంది కదా బాబా గారికి. ఒకవేళ నువ్వు ఇవ్వాల్సిన దక్షిణ ఇవ్వకపోయినా, లేకపోతే ఇది నేను చేస్తాను అనుకుని నువ్వు చెయ్యలేకపోయినా, చేసిన మర్చిపోయినా ఆయనే గుర్తు చేస్తూ ఉంటాడు బాబా. గుర్తు చేసి నీ చేత చేయిస్తూ ఉంటాడు. అదొకటి ఉంది ఆయనతోటి, ఆయన తత్వంలో. అలాగైనా అయి ఉండవచ్చుది. కావున దానిని పూర్తి చేశాను. సో పిమ్మట శ్యామ తన పూజను అప్పుడు ఆయన అర్థం చేసుకుని వెంటనే పూర్తి చేశాడంట. పిమ్మట శ్యామ తన పూజను ముగించి బయటికి వచ్చాను. వారిరువురికి ఈ దిగువ సంభాషణ జరిగిన ఏమిటది? హేమట్ పంత్ ఇలా అన్నాడు, నేను చాలా నేను బాబా వద్ద నుండి ఒక వార్త తీసుకుని వచ్చినాను. నీ వద్ద నుండి 15 రూపాయల దక్షిణ తీసుకుని రమ్మని వారు నన్ను ఆజ్ఞాపించి ఉన్నారు. కొంతసేపు నీతో కూర్చుని మాట్లాడిన పిమ్మటే మసీదుకు రమ్మని కూడా నాకు చెప్పారు అన్నాడు. శ్యామ అన్నాడు ఆశ్చర్యపోయాడట. నా దగ్గరేం డబ్బులు లేవు, కావాలంటే నేను 15 అన్నారు కాబట్టి 15 సాష్టాంగ నమస్కారాలు డబ్బుకు బదులుగా తీసుకుని బాబా వద్దకు వెళ్ళు అన్నాడంట. హేమట్ పంత్ అన్నాడంట, సరే నీ నమస్కారాలు ఆమోదింపబడతాయిలే. సో మనం కూర్చుని కొంతసేపు మాట్లాడుకుని వెళ్దామా? అలాగే చెప్పారు బాబా గారు, నన్ను నీతో మాట్లాడి రమ్మన్నారు. మన పాపాలను నశింపజేయనట్టి బాబా లీలల్ని కథల్ని మనం చెప్పుకుందాం. ఏదో ఒక టాపిక్ మాట్లాడగలరు కదా, అదేదో బాబా గారి యొక్క లీలల గురించే మాట్లాడుకుందాం అన్నారు. అనుకున్నారు ఇద్దరు. శ్యామ అన్నాడు, అయితే మరి కొంతసేపు కూర్చో. ఈ భగవంతుని బాబా గారి లీలలు మిక్కిలి ఆశ్చర్యకరమైనవిగా ఉంటాయి. సో నీకు ఇదివరకే తెలుసు కదా ఆయన గురించి. నేనా ఒక పల్లెటూరి వాడను, నీవా చదువుకున్న పట్టణవాసివి. నీవిక్కడకు వచ్చిన తర్వాత కొన్ని లీలను చూచే ఉందువు. నీకు ఆల్రెడీ నీకు ఏమి లీలలు ఉన్నా, ఆయన ఎటువంటి లీలలు చూపించినా నువ్వు తెలివైన వాడివి, చదువుకున్నవాడు కాబట్టి చాలా తొందరగా అర్థమవుతుంది. కాబట్టి వారిని ముందు నువ్వు కాబట్టి నేను ఎలాగ వర్ణించగలను? సరే, ఈ తమలపాకులు, వక్క, సున్నము తీసుకుని తాంబూలం వేసుకో. ఈ లోపల పోయి నేను దుస్తులు ధరించి వచ్చేదను అని అన్నాడు ఆయన. కొద్ది నిమిషాల్లో శ్యామ బయటకు వచ్చి హేమట్ పంత్తో మాట్లాడుతూ కూర్చున్నాడు. అతడు ఇట్లన్నా, బాబా గారి లీల కనుగొనని సఖ్యం కానిది. వారి లీలలకు అంతు లేదు. కానీ వారినెవరు గమనించగలరు? వారి లీలలతో వినోదించినట్లు మనకు కనబడినను వారు వారిని అంటున్నట్లు కనిపించరు. మా వంటి జానపదులకు ఏమి తెలియను. అది అది ఆయన ఏమంటున్నాడంటే, మేము ఏదో పల్లెటూరు వాళ్ళము, మాకు చదువు లేదు, నువ్వంటే పట్టణవాసివి, నీకే బాగా అర్థమవుతుంది ఆయన లీలలు అని ముందు పేరాలో చెప్పాడు. ఇక్కడేమంటున్నాడంటే, వారి లీలలకు అంతే లేదు. వారి లీలలతో వినోదిస్తున్నట్లుగా మనకు కనబడినా కూడా వారిని అంటున్నట్లు వినోదిస్తున్నట్టుగా ఆయన ఎట్లా ఉంటాడంటే, ఆయన తన లీలలు చూపిస్తూ ఆ యాక్షన్స్లోని ఆయన చాలా ఆనందిస్తున్నట్టుగా కనిపిస్తాడు. కానీ యాక్చువల్గా వాటితో బైండ్ అయి ఉండడు. అంటే మన భాషలో ఆయన వాటితో బైండ్ అయి ఉండడు, చేస్తూ ఉంటాడు లీలలు. ఆ లీలల వల్ల మనకు జ్ఞానం వస్తుంది, లబ్ధులు వస్తాయి, అంతా బాగుంటుంది. కానీ మనతో చాలా ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు, బైండ్ అయ్యాడని మనకు అనిపిస్తుంది. కానీ ఇన్ రియాలిటీ ఆయనకు ఆ బైండింగ్ ఉండదు. కానీ అలా లీలలు చూపిస్తూ ఉంటాడు. మా వంటి జానపదులకి అర్థం కావడం కూడా చాలా కష్టము అనేసి చెప్తున్నారు. బాబాయ్ ఈ కథలను ఎందుకు చెప్పరాదు? కాబట్టి ఆయన అన్నారు కదా, నువ్వు అతనితో కాసేపు మాట్లాడిరా అనేసి. అదేమిటో చూద్దాం. అప్పుడు ఏమిటో అంటే ఆయన నోటి ద్వారా ఏదో చెప్పించబోతున్నారు బాబా గారు. ఎవరు? ఈ పల్లెటూరు ఆయన, ఈ కాకా సాహెబ్ దీక్షిత్ ద్వారా. సో అలా ఉంటాయి ఆయన యొక్క లీలలు. ఇంకా నాలాంటి పల్లెటూరు వాడికి, చదువులేని వాడికి ఏం పెద్ద అర్థం అవుతుంది? ఒక పని చేయొచ్చు కదా. ఇప్పుడు చూడండి, బాబాయే ఈ కథలని అసలు బాబా ఈ కథలను అవి ఎందుకు చెప్పరాదు? ఆయన చెప్పవచ్చు కదా. అంటే హేమట్ పంత్కి ఆయన లీలల గురించి చెప్పమని చెప్పారు. ఆయన హరికథలు అవి చెప్తూ ఉంటాడు. బాబా గారే మీ వంటి పండితులను మూర్ఖుని వద్దకు నువ్వు ఒక పండితుడివి, నువ్వు ఆల్రెడీ ఇవన్నీ చేస్తూ ఉంటావు. సో నాలాంటి మూర్ఖుడి దగ్గర పంపించడం ఏంటి?
చాలా ఊహించలేము ఆయన చెప్పే మాటల్లో అర్థాలు ఏమిటో. అవి మానవుల చేష్టలు కావని కూడా డెఫినెట్‌గా అర్థమవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రాపంచికంగా మనము కొన్నిటి ద్వారా మనుషులు గుర్తిస్తాం కదా! ఇప్పుడు పురుషుడు. పురుషుడు అంటే ఏమిటి? వాడు పురుష రూపము ప్లస్ వాడు ప్యాంటు, షర్టు వేసుకోవాలి. కదా! అలా అయితే వాడిని పురుషుడిగా మనం గుర్తిస్తాం. స్త్రీ. స్త్రీ అంటే ఆవిడకంటూ కొన్ని ఐడెంటిఫికేషన్ ఇవి ఉంటాయి. చీర కట్టుకుంటుంది, బొట్టు పెట్టుకుంటుంది స్త్రీ. స్త్రీ అంటే స్త్రీలో ఉన్న కొన్ని ఆమె శరీరము. పిల్లలు వాళ్ళ సైజ్ ఇంతే ఉంటుంది. పెద్దవాళ్ళు సైజు పెద్దగా ఉంటుంది. ఇట్లాగా కొన్ని కొన్ని విధాలుగా మనము అలాగే అలాగే తెలివైన వాడు అంటే చదువుకున్న వాడిని తెలివైన వాడు అంటాం. తెలివి లేనివాడు అనంగానే ఏ పల్లెటూరోళ్ళనో చదువు లేని వాళ్ళని మనం చూపిస్తాం. ఇట్లాగా ప్రాపంచికంగా మనకుండే ఐడెంటిఫికేషన్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. కానీ బాబా గారికి అతని ఐడెంటిఫికేషను ప్రాపంచికంగా నువ్వు చూసేవి కావు. ప్రాపంచికంగా నువ్వు చూసేవి, నువ్వు అనుకునేవి, నువ్వు చేసేవి కానే కావు. సో, ఆయన యొక్క ఐడెంటిఫికేషన్స్ ఆత్మపరంగా ఉంటుంది. బయట ఉండే ముసుగు ఏది అమ్మాయి, అబ్బాయి లేతే పిల్లోడు, పెద్దోడు అనేసి. ఈ ముసుగుతో సంబంధం ఉండదు బాబా గారికి. నువ్వు ముసుగులో ఏదున్నా కూడా లోపల ఉన్న ఆత్మ ఎంత జ్ఞాని, లోపల ఉన్న ఆత్మ ఎటువంటి ఆత్మ, దానితో డీల్ చేస్తారు బాబాగారు. సో, ఇప్పుడు ఈయన ఇంత మహాజ్ఞాని బాబాగారి యొక్క లీలల్ని హరికథల రూపంలో ఎక్కడెక్కడో ఎన్నో చోట్ల చెప్పగలిగేవాడు. అలాగే ఇలాంటి ఒక జ్ఞానిని ఒక ఒక చదువు సంధ్య లేని నా దగ్గరకి పంపించడం ఏంటి? అది ఇక్కడ ప్రశ్న. సో, అనేసి శ్యామ అంటాడు అని అడుగుతాడు. ఆయన ఆయన యొక్క చేష్టలు మానవ చేష్టలు కావు. లేతే నా దగ్గర పంపడం ఏంటి నిన్ను అని చెప్పేసి అన్నాడు. నాకొక కథ జ్ఞాపకం వచ్చుచున్నది. అది నీకు చెప్పేదను. నాకది స్వయంగా తెలియను. సరే నా దగ్గర పంపారు కాబట్టి నాకేం తెలుసో నీకది చెప్తా. అనేసి ఒక కథ చెప్తున్నాడు. ఏంటది? భక్తుడు ఎంత మనోనిశ్చయముతో, పట్టుదలతో ఉండునో బాబా అంత త్వరగా సహాయపడును. ఈయన చెప్తున్నాడది. భక్తుని యొక్క మనోనిశ్చయము, ఆ భక్తుని యొక్క పట్టుదల, ఈ 2 చాలా ఇంపార్టెంటు. బాబా గారి యొక్క సహాయము త్వరగా దొరకాలి అంటే ఈ 2 ఉంటే ఉన్న వాళ్ళకు ఆయన సహాయం దొరుకుతుంది. ఒక్కొక్కప్పుడు బాబా భక్తులను కఠిన పరీక్ష చేసిన పిమ్మట వారికి ఉపదేశం ఇచ్చును. అంతవరకు ఏమి చెప్పడంట ఆయన. ఇచ్చట ఏమిటి ఉపదేశం అంటే? నిర్దేశించడం. ఉపదేశం అంటే ఓం 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 మన మంత్రాలు ఏం చెప్పరాయన. ఆయనే పలకరు మంత్రాలు బాబాగారు. ఇక అదేదో ఒక చాప్టర్‌లో ఉంటుంది. నేనే మా ఏ మంత్రాలు నా దగ్గర ఏ మంత్రాలు లేవు. నేను ఏ మంత్రాలు నేను చెయ్యను అన్నాడాయన. సో, ఇంకా ఆయనేమి మంత్రాలు చెప్తాడు? ఉపదేశం అంటే నిర్దేశించడం. అది ఇచ్చి ఇచ్చి అదే ఉపదేశం. దాని నుంచే వాళ్ళకి రావాల్సింది వాళ్ళకొస్తుంది. వాళ్ళు చెయ్యాల్సింది సరిగ్గా చేస్తే వాళ్ళకి రావాల్సింది సరిగ్గా వస్తుంది. పత్రిజీ కూడా అంటారు. ముందు నువ్వు చేయాల్సింది నువ్వు సరిగ్గా చెయ్యి. నీకు రావాల్సింది ఆటోమేటిక్‌గా వస్తుంది అని అంటారు. చాలా ఉన్నాయి ఆయన వీడియోస్, పత్రిజీ వీడియోస్. ఉపదేశం అను మాట విన్న తోడనే హేమట్ పంత్ మనస్సులో ఒక స్మృతి తళుక్కుమనెను. ఏమిటో చూద్దాం. వెంటనే సాటయ్య గారి గురుచరిత్ర పారాయణము జ్ఞప్తికి వచ్చింది. తన మనస్సునకు శాంతి కలిగించు నిమిత్తము బాబా అతనచ్చటకు పంపియుండును అనుకునేను. అయినప్పటికీ ఈ భావము నడుచుకొని శ్యామా చెప్పు కథలను వినుటకు సిద్ధపడెను. ఆ కథలన్నీయు బాబాకు తన భక్తులందెట్టి దయాదాక్షిణ్యము గలవో తెలుపును. వాణ్ణి వినగా హేమట్ పంతుకు ఒక విధమైన సంతోషము కలిగెను. శ్యామ ఈ దిగువ కథను చెప్పదొడగెను. చూడండి, చూసారా? ఎప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? నాకేం తెలుసో అదే చెప్తాను అని చెప్పేసి చెప్తున్నాడు. ఏంటి? బాబా గారి యొక్క దయాదాక్షిణ్యాలు భక్తుల యందు ఎలా ఉంటాయో ఆ విషయాలు మాట్లాడుతున్నాడంట ఇతను. ఎవరు? ఈ హేమట్ పంతుతో ఈ శ్యామ. అవి వింటూ ఉంటే హేమట్ పంత్‌కి అంతవరకు ఆయనకు బాధగా ఉంది కదా! ఆ సాటేజ్‌కేమో గురుచరిత్ర 2 సార్లు చదవమన్నారు. ఆయనేమో ఆయనకు మోక్షాన్ని ఇచ్చేస్తున్నాడు. నేను ఎప్పటినుంచో ఇక్కడున్నాను అని ఏదో ఒక చిన్న మానవ
ఉంటాయి కదా! కొంచెం మనసు చివుక్కుమంటది, కలుక్కుమంటది ఏవేవో అవుతూ ఉంటాయి కదా మనకు. దట్టు బాబా గారి మీద విపరీతమైన ప్రేమ. ఆ ప్రేమ వల్ల కూడా కొంచెం పొసెసివ్‌నెస్ అనేది వస్తూ ఉంటుంది. సో, అలాంటివేవైనా వస్తూ ఉన్నప్పుడు ఈయన అటువంటి సమయంలో ఈయన దగ్గరికి పంపించాడాయన. ఈయన ఏం చెప్తున్నాడు? బాబా గారి యొక్క దయాదాక్షిణ్య గుణాలనేవి భక్తుల యందు ఎలా ఉన్నాయో లీలల రూపంలో, కథల రూపంలో చెబుతూ ఉంటే, హేమట్ పంతు తన మనస్సులో ఉన్న ఆ బాధను అలాగ పోయిందంట. పోయి ఒక విధమైన సంతోషముతో నిండిపోయాడట. సో, శ్యామ అది. ఆ విధంగా ఆ కథలేమిటో ఇప్పుడు మనకు నెక్స్ట్ వస్తాయి. చూసారా? ఎప్పుడైనా సరే మనిషి అనేవాడు అరిషడ్ వర్గాలతో ఉంటాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఎప్పుడైతే మానవుడు అరిషడ్ వర్గాల వల్ల బాధింపబడుతున్నాడో, తన ఓన్ అరిషడ్ వర్గాలు కావచ్చు, ఇంట్లో వాళ్ళవి కావచ్చు, బయటోళ్ళవి కావచ్చు, మొత్తానికి ఏదైనా నెగెటివ్ ఎనర్జీయే. వాటి వల్ల బాధింపబడుతున్నప్పుడు ఈ కామ క్రోధ మోహ లోభ మదమాశ్చర్యాలనే వాటితో బాధింపబడుతున్నప్పుడు ఇప్పుడు చూడండి, బాబా గారి యొక్క భక్తుల యందు ఉండే దయాదాక్షిణ్యాలు గల కథలు లీలలు వింటూ ఉంటే హేమట్ పంతుకు ఆ మనసులో ఉన్న ఆ విషము, లేదా ఆ మనసులో ఉన్న ఆ బాధ, లేకపోతే ఏదో నాకు ఆ వెలితి అదంతా అలా కరిగిపోయి వెళ్ళిపోయిందంట. అంటే ఆ నెగిటివ్ ఎనర్జీస్ ఎందు అతను బంధింపబడిపోయాడు. తన ఆలోచన నుంచి వచ్చిన నెగిటివ్ ఎనర్జీస్, ఆ నెగిటివ్ ఎనర్జీస్ అంతా కూడా రిలీజ్ అయిపోయిందన్నమాట. రిలీజ్ అయిపోయి హేమడ్ పంతుకు ఒక విధమైన సంతోషము కలిగెను. చూసారా? స్పిరిచువల్ నాలెడ్జ్, స్పిరిచువల్ బుక్స్ని మనం ఏ విధంగా వాడుకోవచ్చు? మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ని రిలీజ్ చేసుకోవడానికి కూడా వాడుకోవచ్చు. అది. సో, ఎందుకు? వారి నుంచి వచ్చే వారి కథలు మాట్లాడినా, వారి ఇది విన్నా వారి నుంచి పాజిటివ్ ఎనర్జీస్ వస్తాయి. జీసస్ ఆయన నడుస్తూ ఉంటే ముందు ఒక 1 కిలోమీటర్, వెనకాతల ఒక 1 కిలోమీటర్ వరకు ఆ పరిధిలో ఎవరెవరైతే ఉన్నారో అతని ఆరా చూడండి ఎంత పెద్దదో. ఆ ఆరాలో ఎవరెవరైతే నడిచేవాళ్ళు, కూర్చునేవాళ్ళు, లేకపోతే బండి నడిపేవాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళందరూ కూడా హీల్ అయిపోతూ ఉండేవారంట. హీలింగ్ ఎనర్జీస్ అవన్నీ కూడా. అలా ఉంటారనమాట వాళ్ళు, స్పిరిచువల్ వాళ్ళు. సో, అది ఇక్కడికి ఆపుదాము. మనం మెడిటేషన్ చేద్దాం. సుఖాసీనుల కండి మాస్టర్స్. గౌతమి గారు, చెప్పండి. మన పౌర్ణమి ఇది చాలా బాగుందండి మెడిటేషన్. థ్యాంక్స్ అండి. అయ్యో, అసలు 3-4 అవర్స్ మెడిటేషన్ అన్నాక ఆ నెక్స్ట్ డే ఆ రోజంతా నైట్ ఎప్పుడన్నా కొంచెం అలాగా తెలియకుండా కూర్చుని యోగ నిద్రలోకి అట్లా వెళ్ళిపోయానేమో కానీ పడిపోయాను. ఎక్కువసేపు వింటాం. రెండో రోజు ప్రొద్దున్నేకి ఐ వాజ్ ఇన్ ఎ డిఫరెంట్ స్టేట్ అండి. షూర్ అండి. చాలా ఎనర్జీగా, ఎనర్జీ చాలా బాగుందని. ఐ విష్ అసలు అంటే అసలు మీరు మీరు ఆ సమయంలో మీరు మీ ఆరాని చూసుకోవచ్చు. అద్దంలో కానీ లేకపోతే పిక్చర్ చూసుకుంటే మీ ఆరాలో తేడా కూడా వస్తుంది. ఇది ఎప్పుడైనా చేద్దురులేండి. ఇంకా ఉంది కదా పౌర్ణమి. అదే యా. అవును. ఈ రోజు 9 to 10, 11 కదండి. ఈవేళ ఈ మళ్ళీ నైట్ మర్చిపోయాను. ఈవేళ 9 గంటలకు అందరూ కనెక్ట్ అవ్వండి. సేమ్ అదే లింక్. 9 to 11 ఓన్లీ 2 అవర్స్. అంటే అదే జీకే గారు అట్లాగా వదిలేయద్దు. పవన్ 2 అవర్స్ చేయమన్నారు. సో, అది నాకు చెప్పారు. మళ్ళీ నేనే కండక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ అసలు 2 అవర్స్. అమేజింగ్ అండి. కంటిన్యూస్ గా 3 అవర్స్, మళ్ళీ మేనిఫెస్టేషన్ 1 అవర్. అది అసలు చాలా బాగుందండి. అంతా చాలా బాగుంది. నాకు కూడా చాలా మంచి అనుభవాలు. పత్రిజీ గారు కనెక్ట్ అయ్యారు. చాలా మంచి అనుభవాలు జరిగినాయి. బాగుందండి. నేను రాసుకునే విష్ లిస్ట్ లో ఆల్రెడీ ఒకటి జరిగిపోయిందో. ఇక నేను వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. సో, అదనమాట. బాబా పత్రిజీ గారు ఏం చెప్పారంటే అది రాసేసి అందులో బుక్ లో రాసేసి దాన్ని అలా పెట్టేసేసి నేచర్ వచ్చి ఏదో చేస్తుంది అని కూర్చోకూడదట. రాసిన తర్వాత దాని డైరెక్షన్ లో మనం పనిచేస్తూ ఉండాలి. నేచర్ మనకి అవకాశం పూర్తి చేయడానికి. అది ఐ డిడ్ ఇట్. నాకు ఆల్రెడీ ఒకటి అయిపోయింది. గుడ్ అండి, కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. యా, చేద్దాం మేడం. లెట్స్ గో. యా.